తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్కి ఆయాలకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పటికే ఆ పోస్టులకు సంబంధించి ఖాళీలను కూడా గుర్తించడం జరిగింది. ఖాళీలు అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ హెల్పర్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలకు సంబంధించి దాదాపుగా 14,236 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. సో ఈ 14,236లో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 6,399 పోస్టులు అండ్ అంగన్వాడీ ఆయాలు హెల్పర్లకు సంబంధించి కూడా 7,837 పోస్టులు ఉన్నట్టు సమాచారం. సో ఈ రెండు కలిపి కూడా 14,236 పోస్టులని రిక్రూట్మెంట్ చేయడానికని నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. సో యాక్చువల్గా ఈ ఖాళీలను లాస్ట్ మంతే భర్తీ చేయాలి. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8వ తేదీన రిక్రూట్మెంట్ చేయడానికి అప్పుడు రెడీ అయింది. కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం, ఎన్నికల కోడ్ రావడం వలన అప్పుడు రిక్రూట్మెంట్ని ఆపేయడం జరిగిందండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి సో మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి, అంటే అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైం కల్లా ఈ అంగన్వాడీ పోస్ట్ అని రిక్రూట్మెంట్ చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో మేబీ ఈ రిక్రూట్మెంట్ వస్తే ఈ మే మంత్ కానీ, లేదంటే ఈ మోస్ట్లీ 99% అయితే మే మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పు చేస్తున్నట్టు సమాచారం. అవేంటంటే ఇంత ముందుకు అంగన్వాడీ టీచర్లకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేది. అలాగే SC/ST వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్, మిగతా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చేసే విధంగా కనిపిస్తుంది. సో అట్లాగే ఇంత ముందుకు ఎగ్జామ్స్ ఉండకపోయేది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేది ఈ అంగన్వాడీ పోస్టులకి ఎగ్జామ్ ఉండకపోయేది. సో ఈసారి కూడా ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ వాళ్ళకి పోస్టులు ఇచ్చే అవకాశం ఎక్కువ. సో ఈ రెండు మెయిన్ చూడాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయితే తెలుస్తుంది నిజంగా ఎగ్జామ్స్ పెడతారా లేదనేది. సో డాక్యుమెంట్స్ కంపల్సరీ. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే అయి ఉండాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా మాత్రమే ఉండాలి. సో ఇంతకుముందుకు ఎలా ఉండేదంటే లోకల్కి ఇచ్చేవాళ్ళు, అంటే ఏ విలేజ్లో ఆ విలేజ్ సంబంధించి క్వాలిఫైర్స్ ఎవరు లేకపోతే వేరే విలేజ్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మండలంలోని ఏ గ్రామాల్లో వారైనా సరే మరో గ్రామంలోకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువ. ఎవరైనా అప్లికేషన్ పెట్టచ్చు. సో ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇంకా రాలేదు. ఇప్పటికైతే 14,236 పోస్టులు మాత్రమే గుర్తించడం జరిగింది. సో ఇంతకుముందుకైతే 7,000 చిల్లర ఉండే పోస్టులు, ఇప్పుడైతే 14,000 అయినట్టు సమాచారం రెండు కలిపి. సో ఖచ్చితంగా ఈ మే మంత్ కానీ, లేదంటే ఎట్లాగో ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మే మంత్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఆధార్ కార్డు ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. సో ఏజ్ వచ్చేసరికి అంగన్వాడీ టీచర్లకు మాత్రం 18 years ఎబో ఉండాలి. కానీ ఆయాలకి మాత్రం, అయితే ఆయాలు హెల్పర్స్ ఉన్నారు వాళ్ళకి 21 years పెట్టడం జరిగింది. ఆ 21 yearsలో SC/ST వాళ్ళకి మేబీ 18 years తీసుకొస్తున్న సమాచారం. అది కూడా రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో అలాగే దీంట్లో శాలరీస్ వచ్చేసి ఆల్రెడీ హైక్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ అంగన్వాడీ టీచర్లు కొంచెం వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల కూడా శాలరీ కూడా హైక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యాలో కూడా అదే హైక్ చేసిన శాలరీ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొంచెం అప్లికేషన్ పెట్టుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసి పెట్టుకోండి. సో హైయెస్ట్ ఇయర్స్ వచ్చేసరికి 38 years అండి. అంటే ఉమెన్స్కి 18 నుంచి 38 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఇప్పుడు 2 years పెంచితే పెంచవచ్చు, 40 years వరకు కూడా. సో అది కూడా పోస్టింగ్ బట్టి అంగన్వాడీ టీచర్స్కి సపరేట్గా, ఆయాలకు సపరేట్గా కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రమోషన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అండి. అంటే ప్రమోషన్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేస్తుంటే పబ్లిక్ నోటిఫికేషన్ కాకుండా ప్రమోషన్ ద్వారా ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు సూపర్వైజర్ ఎవరైతే ఇప్పుడు ఆయా స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళని అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేయడం, ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూపర్వైజర్గా ఇంకా పై స్థాయికి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఇప్పుడు 14,236 పోస్ట్ అనేది కూడా ఖచ్చితంగా పబ్లిక్ నోటిఫికేషన్ ఉంటుందని గ్యారంటీ చెప్పలేము. సో ఫైనల్గా రిక్రూట్మెంట్ లిస్టు వస్తే కానీ తెలియదు ఫైనల్గా ఎంత పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సో ఏదేమైనా సరే దీంట్లో ఎగ్జామ్స్ పెట్టడం మంచి విషయమే. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా ప్రతిసారి కామన్గా ఉంటుంది. సో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ కాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి సొంతంగా జాబ్స్ ఇచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. సో గత ప్రభుత్వం అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ వీళ్ళ హయాంలో రిక్రూట్మెంట్ జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే
నోటిఫికేషన్ సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయడానికి చూస్తుంది. సో అందుకని భారీగా చాలా ఎక్కువ పోస్ట్ని గుర్తించడం జరిగింది. సో భారీగా పోస్ట్ చేసే ఆలోచన కూడా తెలుస్తుంది. సో మరి ప్రమోషన్స్లో ఎన్ని పోతాయో మరి పబ్లిక్కి ఎన్ని ఇస్తారో చూడాలి. ఒక టీచర్గా అంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి టీచర్గా వెళ్ళాలి అనే ఒకన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా లేడీస్కి, ఉమెన్స్కి సో ఇది ఒక మంచి అవకాశము. సో వెయిట్ చేయండి, రెడీగా ఉండండి. నాకు తెలిసి 99% వరకు కూడా మే మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో డాక్యుమెంట్స్ అని కూడా రెడీ చేసుకోండి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మేబీ అడుగుతుండొచ్చు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్లో మీరు మ్యారేజ్ అయ్యి మీ ఇంటి కనుక చేంజ్ అయితే కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో ఒక ఇంటి పేరు, మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఒక ఇంటి పేరు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో వీలైతే మీరు మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసి పెట్టుకోండి. మీకు కనుక పోస్టింగ్ వస్తే మీ సర్నేమ్ చేంజ్ ఉంది అని చెప్పేసి దాన్ని కూడా అబ్జెక్షన్ పెట్టచ్చు. సో అందుకని క్లారిటీ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. సో దీని రిక్రూట్మెంట్ అనేసి మేలో వస్తుంది. సో మేలో వచ్చినప్పుడు ఎలా అప్లికేషన్ పెట్టాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఇంకేముందని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ద్వారా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.